సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీల కోసం 20 లక్షలు, అంగన్వాడీ కేంద్రాలకు 8 లక్షలు కేటాయించిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆపరేషన్ సింధూర్తో యూరియా రావడం కొంత ఆలస్యమైందని, రాష్ట్రంలో కొంతమంది యూరియా కొరత సృష్టించడం వల్ల రైతులకు దొరకలేదని విమర్శించారు. యూరియా కొరత సృష్టించే వారిపై యాక్షన్ తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులు యూరియాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాబోయే రోజుల్లో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రాబోతుందన్నారు. అధికారంలో ఉన్న దృష్టిలో పెట్టుకోకుండా అందరినీ సమదృష్టితో చూసి సమన్వయం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏ గ్రామ పంచాయతీలలో అయితే గ్రామ పంచాయతీలకి స్వంత భవనాలు లేవో అట్లాంటి గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల్ని, అంగన్వాడీ కేంద్రాలు అయితే 8 లక్షల రూపాయల్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం అది సిద్దిపేట జిల్లాలో 26 అంగన్వాడీ కేంద్రాలకి ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి 8 లక్షల రూపాయల చొప్పున 2,08 లక్షల రూపాయల్ని అంగన్వాడీ భవనాలకి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 3 శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించడం జరిగింది. ఇచ్చేదైనా తెచ్చేదైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలం, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన 50,000 టన్నుల యూరియాని, మెట్రిక్ టన్నుల యూరియాని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మార్వాడి